ఏందో ఏమో అబ్బా! ఈ వారం రోజుల సంది వీధి కుక్కల పంచాది నడుస్తున్నది. అదే పంచాది మీద యాక్టర్ రేణు దేశాయ్ గూడా అగ్గోలే భగభగ మండుతాంది సోషల్ మీడియాల. ఇగ ఊర్లల్ల రోడ్ల మీద తిరిగే ఊరు కుక్కలు చేయంగా చాలా మంది బుడ్డ పూరలు కాలం చేసిర్రు. పెద్దోళ్ళు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు అనుకుంటా చాలా మంది కుక్కగాటు రుచి చూసిర్రు. ఎంత మొర పెట్టుకున్నా వీటి సంగతి తెలుసుమని అధికారులకు చెప్పినా ఒక్కళ్ళు కూడా చెవిన పెట్టిన పాపాన పోతలేరు. ఎట్లనో వీళ్ళు చెప్తింటలేరని చాలా ఊర్లలో పురుగుల మందుల అన్నంలను కూరలను కలిపి అవిటికి పెట్టి చంపుతురు. ఇట్లా ఒగలను చూసి ఒగలు నోరులేని జీవాల ఉసురు పోసుకునుడు షురు చేసిర్రు. ఇట్లా ఈ కుక్కల పంచాది ఇప్పుడు రచ్చకెక్కి సర్కార్ దాకా చేరింది. అయితే దీని మీద మంత్రి సీతక్క ఘనంగా పట్టింది. అసలు ఏం పాపం చేసినాయని కుక్కలకు మందు పెట్టి చంపుతురు. ఇప్పుడు ఈ ముచ్చట సర్కార్ చెవుల వడ్డంక ఊకుంటే అందరికి ఇదే అలవాటు అవుతుంది. చూసుకుంటుంటే అన్ని ఊర్లలో గిరే తొవ్వల పోయి నోరులేని పానాలు వట్టిగా అన్యాయంగా తీస్తారు. కాబట్టి ఊర్లలో కుక్కల వల్ల బాధ ఉంది, భయాలు అవుతున్నాయి. చిన్న పోర్లను కానీ మేము కానీ రోడ్ల మీద నడవలేకపోతున్నామని మందు పెట్టి చంపితే ఊకునేది లేదు. గట్టి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏమన్నా ఆలోచనలు ఉంటే ఇప్పటికైనా మానుకోరని గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయితే మంత్రి మాటలు విన్నాక పబ్లిక్ ఊకుంటారా? అవును మేడం, మీరు అన్నది వాజిబే. అన్యాయంగా వీటి పానాలు తీసుడు పద్ధతి కాదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతురు కానీ మీ తెలివి ఇంతకు ముందు ఎటువాయే? కుక్కలు గడిచి పానాలు పోతున్నాయి మొర్రో, దావకాన్ల పాలవుతున్నాం దేవుడు అంటే పట్టించుకుర్రా? కుక్కలు గడిచి చచ్చిపోయినప్పుడు ఎటు వేరు మేడం, కానరాకపోతిరి. సరే మీరంటే మంత్రి కాబట్టి సవాలచ్చ పనులుంటాయి. కనీసం మీ గ్రామ పంచాయతీ అధికారులన్న దేకిండ్రా? చల్ మాది కాదు, మాకు పట్టి లేనట్టే మా బాధలు తీసుకుపోయి చేత డబ్బలే వేసిర్రు. అందుకే మేము ఇట్లా చేయాల్సి వస్తుంది. అట్టుగా చేస్తేందుకు మాకేమైనా సరదానా? మీరు మాకు వార్నింగ్లు ఇచ్చుడు కంటే ముందు ఆ కుక్కల బాధ లేకుండా ఏం చేయాలనేది ఆలోచన చేయండి మేడము. ఆ టెనక మమ్మల్ని అని అరుచుకుందురు తీయండ్రి అని మాట్లాడుతుర్రు ఊర్ల పొంటి జనం సీతక్క మాటలు విన్నాక. సింగరేణి నైని కోల్ టెండర్లల్లా గోల్మాల్ జరిగింది. కోల్ సంపద కొల్లగొట్టే కొంటె పనులు జరుగుతున్నాయని ఏమంటే హరీష్ రావు చెప్పిండో అప్పటి నుంచి కాంగ్రెస్ సర్కార్ ఆగమాగమైంది. తర్వాత ఢిల్లీ సర్కార్ కూడా ఓ నజరేసింది. ఇంకేమున్నది, నైని కోల్ మైన్ టెండర్లు నహి నహి అన్నట్టు సింపుల్ గా రద్దు చేసిందట సింగరేణి యాజమాన్యం. అంతా ఉత్తదే, ఓ లెక్కలకు జరిగిన దానికి ఒంటి కాలు మీద లేస్తే ఎట్లా అన్నట్టు చేసిందట. ఇంతకు ముందే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నైని మైన్ టెండర్లు రద్దు చేస్తామని చెప్పిండు. ఇగో ఇప్పుడు సింగరేణి కూడా కాగితం చించేసినట్టు చేసింది. అగ్గో, అట్లెట్లా రద్దు చేస్తారు? మీరు చేసింది సొక్కం పని అయితే బాజాప్తం బరాబర్ చేయాలి కదా అంటారు దీని మీద తెలంగాణ పబ్లిక్. అంతేకాదు కొంతమంది మంత్రులు ఎసోంటి అవినీతి జరగలేదు, మా అంత నీతి మంత్రులే లేరు అన్నట్టు మాట్లాడిండ్రు కదా. మరి అన్ని చక్కగా ఉంటే ఎందుకు రద్దు చేసిండ్రు? అన్ని ముత్యాలైతే పలుగురాళ్ళ తీరుగా ఎందుకు పలుగుతున్నాయి అన్నట్టే ఉన్నది ముచ్చట అని అంటారు. అయితే టెండర్లు ఇంకా షురూ కాలేదు. ఎసోంటి రూల్స్ ఉండాలి, టెండర్లు ఎట్లా కట్టబెట్టాలనేది సింగరేణి పాలక మండలి పదురుకొని మళ్ళోసారి మీటింగ్ పెట్టుకొని కొత్త నిర్ణయం తీసుకుంటారట. ఏందో ఏమో గాని హరీష్ రావు దీని మీద కొట్లాడకుంటే నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ పెడతాం, బాజాప్త సాక్ష్యాలు బయట పెడతామని అనకుంటే ఈ టెండర్ల రద్దు చేయకపోవు కాదు కదా అని అంటుర్రు.